నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తుల హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ కార్తీక మాసాన్ని కార్తీక వ్రతాన్ని ఊర్జా మాసము ఊర్జా వ్రతము తో మానవ జన్మెత్తిన తర్వాత మనకి సంబంధ జ్ఞానం కలగనట్లయితే, మనకి శరీరం ప్రతి మనకి వైరాగ్యం కలగనట్లయితే మనం మానవ జీవితాన్ని వృధా చేసుకున్నట్లుగా చెప్పబడుతుంది. వాళ్ళు ఉదాహరణిస్తారు, మనం చందనం చెక్కల్ని చలి మంటలకి కాల్చినట్లయితే అది ఎంత మూర్ఖమైనటువంటి విషయం. మనం కట్టెలు కాల్చాలంటే మామూలు కట్టెలు కాల్చవచ్చు, చందనం దాని యొక్క ఉపయోగం వేరుగా ఉంటుంది. అదే రకంగా మనం చెప్పచ్చు, మనం చలి కాచుకోవడానికి 500 రూపాయల నోట్లు ఏవో మనం చలిగా ఫూలిష్నెస్, ఒక 500 రూపాయలు ఖర్చు పెడితే మనకి ఎన్నో కట్టెలు కొనుక్కోవచ్చు, అవి కాల్చుకోవచ్చు. 500 రూపాయల నోట్లు వేసి మీరు మంట పెట్టాలంటే అది ఎంత మూర్ఖతనం అవుతుంది. కానీ మానవ జీవితంలో ఎవరైతే మానవ జీవితంలో భగవత్ ప్రాప్తి, భగవంతుడి సేవ ఇది తప్పించి మనం వేరే విధంగా సుఖపడాలని ప్రయత్నించడం అది ఇలాంటి పని అవుతుంది. అంటే వృధా చేసుకుంటున్నట్టుగా విలువైనటువంటి మానవ జీవితాన్ని మనం భాగవతంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో సుఖదేవ మహర్షి ఆయన చదువుతున్నాడు, తస్యైవ హేతు ప్రేతేత కోవిదో నల్లభ్యతే యద్బ్రహ్మతాం ఉపర్యాద తల్లభ్యతే అన్యత్ర సుఖం గభీర రమస. దాని అనువాదం, ఏ రకంగా మనం ప్రయత్నం చేయకుండానే మనకి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. రోగాలు కావాలని ఎవరు ప్రయత్నం చేయరు, దుఃఖాలు కలగాలని ఎవరు ప్రయత్నం చేయరు, కానీ మన మీద వచ్చి పడుతూ ఉంటాయి కోరుకోకపోయినా. అదే రకంగా మన భూతకాలపు కర్మల్ని బట్టి మనకి రాసి పెట్టినటువంటిది అది మన దగ్గరికి వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేయాల్సిన దానికోసం కాదు. తస్సైవ హేత ప్రయతేత కోవిదు అంటే పండితులైనటువంటి వాళ్ళు. పండితులైనటువంటి వాళ్ళు అంటే విషయం తెలిసినటువంటి వాళ్ళు ఈ 3 లోకాల్లో కూడా దొరకనటువంటిది మానవ జీవితంలో మనం దాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. 3 లోకాలు లేకపోతే మనం స్వర్గలోకాలు, వాటికంటే పైన జ్ఞానలోకము, తపోలోకము, బ్రహ్మలోకము, సిద్ధలోకం అని అక్కడ ఎంతో హై స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, లేదా ఎంతో లాంగ్ లైఫ్, సుదీర్ఘకాలం మనం
ఎన్నో ఇబ్బందులు లేకుండా ఎన్నో సుఖాలు. కానీ అది కూడా జీవితం చిటికలో జీవితం గడిచిపోయినట్టుగా కదా, కాలం అనేది అలా గడిచిపోతూ ఉంటుంది. చూస్తూగానే మనం దేనికి పనికిరాని అవస్థలోకి అటు అది ఎక్కడికి పోయినాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, మనిషి దేనికోసం ఈ 3 లోకాల్లో ఎక్కడ కూడా దొరకనటువంటిది అదేంటి అంటే, ఈ 3 లోకాల్లో దొరికేది భౌతిక సుఖమే. అది స్టాండర్డ్ వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకి కుక్కలు రోడ్డు మీద పడేసిన అన్నం తింటాయి, మనుషులు ఆకుల్లో తింటారు. అంతకంటే డబ్బు ఉన్న వాళ్ళు వెండి ప్లేట్లో తినొచ్చు, లేదా బంగారపు కంచంలో తినొచ్చు. మీరు పెద్ద ప్యాలెస్లో కూర్చొని బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లో. కానీ తిండి సుఖం అనేటువంటిది మనకి వినడానికి నచ్చకపోవచ్చు. పందికి పెంట తినడంలో ఏ సుఖం కలుగుతుందో, మనుషులు వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి విందు భోజనాలు చేస్తే మనకి ఎలా అనిపిస్తుందో, పందికి పెంట తింటే కూడా అలాగే అనిపిస్తుంది. లేకపోతే అది ఎందుకు అలా బతుకుతుంది, దానికి అసంతృష్టి ఏం లేదు. అంటే దాని భౌతిక, ఎందుకంటే దాని నాలిక ఆ విధంగా ఇష్టపడడానికి తయారైంది. మన నాలిక మనం ఈ నెయ్యితో చేసింది, అది ఇది ఆ ఐటమ్ ఈ ఐటమ్, మన నాలిక ఏ విధమైన రుచి. కానీ ఆఖరికి మనకి తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగం, ఆ తర్వాత అది మళ్ళీ నిలిచిపోవడం, మనకి ఇంకా దానిలో దొరకకుండా. అటు ఆయన అన్నాడు, ఈ 3 లోకాల్లో దొరకనటువంటి ఒకటి మానవ జీవితంలో మనం దాన్ని సాధించవచ్చు. అదేంటంటే కేవలం మానవ జన్మలోనే మనిషి ఆత్మ సాక్షాత్కారం. అంటే ఆత్మకి ఎవరితో సంబంధం ఉంది, ఆ సంబంధం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి. మనకి ఈ సంసారంలో కూడా సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ప్రభుపాద ఒక చోట ఆర్గ్యుమెంట్ ఇస్తారు, ఎందుకు జనాలు భగవంతుడిని నిరాకారుడు అంటారు, ఎందుకు జనాలకి మళ్ళీ భగవంతుడి సేవ అంటే. మన ఈ సంసారంలో ఎంతోమంది యజమానుల దగ్గర సేవ చేసి మనకి ఏమీ దొరక్క మనం ఒకటి ఊడిగాలు చేయాల్సి వస్తుంది, పనులు చేయాల్సి వస్తుంది. కానీ నేను సుఖపట్టలేదు. మళ్ళా భగవంతుడి దగ్గరికి నువ్వు భగవంతుడికి సేవ చేయి. ఇక్కడ ఉండేటువంటి చేదు అనుభవాలు మనకు గుర్తొచ్చి మళ్ళా ఇక దేవుడి సేవలు చేస్తూ పోతే మనకి ఎప్పుడు దేవుడి సేవ చేస్తే మనకి ఎలాంటి అనుభవం కలుగుతుంది అనేటువంటి మనకి తెలియక మళ్ళా నువ్వు ఫ్రమ్ యువర్ సర్వెంట్ పొజిషన్ నో యూ బికమ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఇది అక్కడ గొడవల బాబు. మళ్ళీ ఈ సేవలని మళ్ళీ ఇక్కడ భగవంతుడి సేవల కోసం తెల్లవారుదాములు లేచి మనం ఈ నియమాలు పాటించి మనం ఇంత గట్టిగా భగవంతుడికి జాగ్రత్తగా సేవలు చేస్తాం. కానీ మనకి చేస్తూ ఉంటే తెలుస్తుంది. అందుకే ఈ పాట మనం పాడినటువంటి దామోదరాష్టకంలో ఆయన ఏమంటున్నాడు, ఆయన ప్రతి 8 పదాలు ఉన్నాయి అష్టకం అంటే. ప్రతిదాన్ని కూడా ముగిస్తూ ఆయన నాకు ఈ వైకుంఠంలో దొరికే సుఖాల వల్ల నాకు ప్రయోజనం ఏంది, నాకు అది అక్కర్లేదు. స్వర్గలోకాల గురించి ఇంకేం చెప్పాలా, ఈ భూమి మీద సంపదల మధ్యలో దొరికేటువంటి సుఖం గురించి ఇంకా చెప్పవలసిన అవసరం ఏముంది. మనకి వైకుంఠ లోకంలో నిత్య అంతులేనటువంటి నిత్య ఆనందం మనకి, అది కూడా నాకు వద్దంటుంటే ఆయన ఇంకా మరి స్వర్గలోకాలు
రావడం పోవడం, మన పుణ్యం అయిపోగానే మళ్ళీ స్వర్గలోకం నుంచి మనం గెంటి వేయబడతాం, మళ్ళీ పుణ్యం అంటే రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ సంసారంలో మనకి ఇవన్నీ ఉన్నా కూడా ఇబ్బందులు అనేటువంటివి మనకి అసౌకర్యం అనేటువంటి తప్పదు. కాబట్టి ఈ దామోదరాష్టకంలో ఆయన ప్రతి పదం ముగిస్తూ ఆయన నాకు ఆ దామోదర లీల లేదా కృష్ణుడి యొక్క బాల్య లీలలు, దామోదర లీల అది కృష్ణుడి బాల్య లీలలో ఒకటి. కృష్ణుడు కుండల పగలు కొట్టి ఆయన వెన్న దొంగిలించాడు, తర్వాత వెన్నని కోతులకు పంచిపెట్టాడు, తర్వాత ఆయన ఎవరెవరి ఇళ్ళకో వెళ్ళి అక్కడ ఆయన వెన్న దొంగిలిస్తున్నాడు భగవంతుడు. కానీ కృష్ణుడు ఏది చేసినా కూడా, భగవంతుడు ఏది చేసినా కూడా దానిలో ఎంతో లోతైనటువంటి, భగవంతుడు చూడడానికి బాల్య చేష్టల్లాగా ఉన్నా కూడా, ఉదాహరణకి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం ఈ దామోదర లీలలో, దానిలో ఉండేటువంటి గొప్ప అర్థం ఉంది, దానిలో మన జీవితాన్ని నేర్చుకోవాల్సినటువంటి మెసేజ్ ఏమిటి, తర్వాత మనం ఏం తత్వం ఈ దామోదర లీలలో ఇమిడి ఉన్నది. మన ఆచార్యులు జీవ గోస్వామి పాద, తర్వాత ఎంతోమంది ఆచార్యులు వాళ్ళు ఈ దామోదర లీల వర్ణన భాగవతంలో ఉండేది తీసుకుని ఒక్కొక్క పదాన్ని తీసుకుని వాళ్ళు ఏ విధంగా వివరిస్తూ పుస్తకాలే రాశారు. ఒక దామోదర లీల మీద పుస్తకాలు. అట్లా కృష్ణుడి గోవర్ధన లీల ఇవన్నీ కూడా. ఈరోజు దామోదర లీలలో భగవంతుడు ఆయన ఒకరోజు ఆయన నిద్ర లేవగానే, మామూలుగా నిద్ర లేవగానే చిన్నపిల్లలకి ఆకలి, యశోదమ్మ మనం చూస్తున్నట్టుగా లేళ్ళు అక్కడ చూస్తున్నట్టుగా మనం యశోదమ్మ ముందరే లేచి కృష్ణుడి కోసం ఆ ఏర్పాట్లు ఈ ఏర్పాట్లు, వెన్న చిలకడం కానీ, పాలు కాగబెట్టడం కానీ, అవి ఏం చేస్తున్నా కూడా అంటే బ్రజమండలంలో ఉండేటువంటి లీలలు, ఎవరు భగవంతుడితో పాటు ఉంటారు, ఎవరు గోలోక బృందావనంలో ఆ బ్రజమండలంలో కృష్ణుడి లీలలు ఎంత గోపనీయమైనటువంటి లీలలు, వెరీ కాన్ఫిడెన్షియల్. మనకి అవి తెలియదు కాబట్టి, దాని అర్థం తెలియదు కాబట్టి మనం జీవితంలో ఏ ఉద్దేశాన్ని పెట్టుకుని బతకాలో మనకి తెలియటం లేదు. అందుకని మన ఆచార్యులు ఈ కృష్ణుడి యొక్క ఈ లీలలు, ముఖ్యంగా ఈ బాల్య లీలలని కూడా వివరిస్తాం. ఇక్కడ కృష్ణుడు ఉదయాన్నే నిద్ర లేచి ఆయన మామూలుగానే కృష్ణుడి పాటలు పాడుకుంటూ కృష్ణుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, కృష్ణుడు చేసినటువంటి చిలిపి చేష్టలు ఏవైతే గుర్తు తెచ్చుకుంటే మనకి ఎంతో, ముఖ్యంగా తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు చేసేటువంటి పనులు, అంటే ఇంకా భగవంతుడు ఆయన పిల్ల చేష్టలు చేసినట్టయితే భక్తులకి ఎంత ఆనందం కలుగుతుంది. అక్కడ కృష్ణుడి నిద్ర లేచి తల్లి అటు పొయ్యి మీద పాలు, మల్టీ టాస్కింగ్, అటు పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి, ఇటు గోవింద కేశవ నామాలు పాడుకుంటూ చక్కగా కృష్ణుడి యొక్క సంతోషం కోసం వెన్న జరుగుతుంది. మామూలుగా కృష్ణుడు ఆయన
ఆకలిగా ఉందన్నట్టుగా. కాబట్టి కృష్ణుని ఒళ్ళో పెట్టుకుని యశోదమ్మ కృష్ణుడికి స్తనపానం, పాలు, బ్రెస్ట్ మిల్క్, బ్రెస్ట్ ఫీడింగ్ ఎంతో ఆనందంగా ఒళ్ళో పెట్టుకుని, కానీ అటు పాలు పొంగుతూ ఉంటే కృష్ణుని కాస్త అక్కడ పక్కన పెట్టి ఆ పాల వ్యవహారం చూడడానికి, పాలు పొంగిపోయి మంటల్లో పడితే లాభం ఉంది, ఎవరు తాగినట్టు. తర్వాత కృష్ణుడి కోసం జాగ్రత్తగా చేస్తుంది. కృష్ణుని పక్కన పెట్టి కృష్ణుడికి ఆయన పాలు తాగడంలో ఆయన లీనమై ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు ఒకసారి లాగి పక్కన పెట్టి, కృష్ణుడు అదేవిధంగా స్తనపానం, కృష్ణుడు అక్కడ చూస్తున్నట్టుగా పూతన రాక్షసి కదా. ఇక్కడ కృష్ణుడు ఆయన పాలు తాగుతూ ఉంటే యశోదం పీక పక్కన కూర్చోబెట్టింది. కానీ అక్కడ పూతన ఆమె కృష్ణుడిని వదిలించుకోవాలని చూస్తుంది. ఇక్కడ కృష్ణుడు వదలాలనుకోవట్లే, కానీ యశోదమ్మ తీసి పక్కన కూర్చోబెట్టింది. కృష్ణుడు వేరైనాడు, పాలు తాగడం నుంచి దూరం అయినాడు. అక్కడ కృష్ణుడికి పాలు ఇవ్వాలని చెప్పి పూతన ఒక దేవతా స్త్రీ రూపంలో వచ్చి పాలు, అక్కడ కృష్ణుడు ఆ పాలు తాగించే నెపంతో కృష్ణుడిని చంపడానికి వచ్చింది. కృష్ణుడు పాలు తాగినమ్మా, నువ్వు నన్ను చంపడానికి వచ్చా, నేను పాలు తాగినట్టుగా అయితే నీ ప్రాణాన్ని కూడా. అది ఎప్పుడైతే అర్థమైందో, వీడు మామూలు పిల్లాడు కాదు, ఏదో పాలు తాగుతూ మనం ఆ స్థానానికి రాసినటువంటి విషంతో పుట్టుకొని వస్తాడు చిన్నపిల్లాడు. అంత పవర్ఫుల్ పాయిజన్ ఏం తట్టుకుంటాడని. కానీ ఆ పాయిజన్ ఏమైందో పోయింది, దాని ప్రభావం కనబట్టలే. కానీ కృష్ణుడు మాత్రం బలంగా ఆ పాలు తాగడంతో ఆ ప్రాణాన్ని కూడా లాగడం దాన్ని ఆ బాధను తట్టుకోలేక ఆ రకంగా కాబట్టి ఆ పడిపోయి ఆ రాక్షస రూపం బయటపడింది, ప్రాణం కూడా పోయింది. పూతన వధ జరిగింది. ఇక్కడ పూతన కృష్ణుడిని వదిలించుకోలేకపోయింది. కానీ యశోదమ్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా కృష్ణుడు ఎంతో ఆనందంగా తాగుతూ ఉంటే పక్కన కూర్చోబెట్టింది. కృష్ణుడికి ఆయనకి మూడ్ డిస్టర్బ్ అవుతుంది, కోపం వస్తుంది. తల్లి అటుపోయేప్పుడు ఇడిపోయి ఆయన కాస్త పెరుగు చిరుగుతున్నటువంటి వెన్న కోసం పెరుగు కొండను కాస్త పగలు కొట్టి, తెలుసు పగలు కొడితే తిట్లు పడతాయి లేదా పట్టుకుని మందలిస్తుంది. తల్లి కొట్టవచ్చు, బెత్తంతో కొడుతుందని చెప్పి కృష్ణుడు ఆయన అదే మనం ఏదైనా పాడి పని చేసినప్పుడు మనకి తెలుస్తుంది. సో కృష్ణ ఆ రకంగా చేసి ఆయన మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకోవడానికి, దీన్ని దామోదర్ లీల అంటారు. తప్పించుకోవడానికి కృష్ణుడు అక్కడి నుంచి జారుకుంటాడు, అక్కడి నుంచి పారిపోతాడు. యశోదమ్మ చూస్తుంది, ఇటు ఈ అంతా కూడా మొత్తం పెరుగంతా నేల మీద ఉండి సగం చిలికినటువంటి వెన్నంతా కూడా నేల మీదకి వచ్చి ఆయన కృష్ణుడి తొండ్రి పనికి, నేను కృష్ణుడిని మందలించకపోతే, నేను కృష్ణుడికి నేర్పించకపోతే ఆయన ఇలానే ఉంటే ఎలా ఎదిగొచ్చి మంచి మనిషిగా ఎలా ఉండగలుగుతారు. కాబట్టి యశోదమ్మ అంటారు ఆ కోపాన్ని నటించి కోపంగా ఉన్నట్లుగా కృష్ణుని పట్టుకోవడానికి బయలుదేరుతుంది, చూస్తుంది. కృష్ణుడు బుల్లి అడుగులతో ఎంత దూరం పోతాడు, అట్ట పరిగెత్తి ఎదిగొచ్చిన మనిషి. కానీ ఇది భారీగా ఉంటుంది యశోదమ్మ. కృష్ణుని సులభంగానే పట్టుకోగలను. అంటే ఎవరైనా చిన్నపిల్లల్ని పట్టుకోవడం ఏం కష్టం ఉంది. బట్ యశోదమ్మ అనుకోండి, కృష్ణుడు నేను 4 అడుగులు వేస్తే
కృష్ణుడు 10 అడుగులు వేసినా కూడా నేను ఆయన జబ్బని పట్టుకోగలుగుతా, భుజాన్ని పట్టుకుని అని చెప్పి యశోదమ్మ కాన్ఫిడెంట్గా ఎంతో నమ్మకంతో ఎక్కడికి పోతాడు కృష్ణుడు అన్నట్టుగా. అది చూస్తూ ఉంటే కృష్ణుడు దొరకబోతున్నాడు అన్నట్టుగా చెయ్యి, కానీ కొద్దిగా తప్పించుకుంటున్నాడు. మళ్ళా ఇంకా సరే వాడేసే 2 అడుగులకి 5 అడుగులు, నేను ఒక 2 అడుగులు వేస్తే పట్టేసుకుంటా అని చెప్పి మళ్ళా ముందుకు వెళ్ళేప్పటికి ఆల్మోస్ట్ దొరకబోతున్నాడని ఇట్లా వీళ్ళంతా ఆయన ముంగిట్లా అంతా కూడా చక్కర్లు కొట్టిస్తున్నాడు. దొరుకుతున్నాడు కొద్దిలో కొద్దిలో తప్పించుకుంటున్నాడు. దాన్ని ఏమంటారు, 2 అంగుళాలు దూరంలో పడబోతుంది. ఈ రకంగా సులభం అనుకున్న పని కాస్త అర్థం అవడం ప్రారంభమైంది. కొద్దిగా లావుగా అలసిపోవడం ప్రారంభమయ్యి కొద్దిగా అరక వేగంగా పరిగెట్టి తల్లో ఉండే పూలు కింద పడిపోతూ అలసిపోయి చెమట పడుతూ ఈ రకంగా అక్కడ అంటే ఈమె నందరాణి అంటారు. నందరాణి అంటే ఆ గోకులానికి హెడ్. వీళ్ళు నందమహారాజు. నిన్న మేము ద్వారకాలో ఇదే దామోదర ఆర్తిలో నిన్న అక్కడ ఉన్నాం. వాళ్ళు నందభవన్ అని పెట్టారు అక్కడ. అంటే ఈ లీల జరుగుతుంది నందభవనంలో. నందభవన్ అంటే అక్కడ చిన్న ఇల్లు లాగా కట్టి దాని లోపల యశోద కృష్ణ. సో ఈరోజు అంత పరిగెత్తిన తర్వాత మామూలుగా అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నందమహారాజు, నందరాణి, యశోదమ్మ అందరి దృష్టి కూడా వాళ్ళ మీద ఉంటుంది, కృష్ణుడి మీద ఉంటుంది. వాళ్ళంతా కూడా గమనిస్తూ ఉంటారు. కొద్దిగా ఈ కృష్ణుడు పరిగెడుతుంటే వాళ్ళందరికీ ఎంతో చూడడానికి ఎంతో బాగుంది. వాళ్ళంతా కూడా చూస్తుంటే ఇక్కడ యశోదమ్మ అతను చిక్కటం లేదు, చిక్కడు దొరకడం అన్నట్టుగా అటు పోతుంటే వాళ్ళందరికీ నవ్వు వస్తుంది. చిన్న పిల్లవాడిని పట్టుకోలేకపోతుంది. కృష్ణుడు ఆయన వయస్సు ఏంది 4 ఏళ్ళు 4 ఏళ్ళు వయస్సు కృష్ణుడిది. యశోదమ్మ కానీ పట్టుకోలేకపోతుంది. పరిగెడుతున్న తర్వాత అలసిపోతుంది. వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు. తల్లి పిల్లాన్ని పట్టుకోలేకపోతే అంత చిన్న పిల్లాన్ని పట్టుకోలేదు. ఆమె కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. తర్వాత అలసిపోయినప్పుడు కృష్ణుడు చూస్తాడు తల్లి పరిస్థితి ఏ విధంగా ఉండి. నేను తల్లి అవమానం పాలవడం కానీ తల్లి ఓడిపోవడం కానీ పట్టుకోలేక అదే భగవంతుడు ఆ తర్వాత ఆయన నిర్ణయించుకుంటాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడిని ఎప్పుడు మన బలంతో మనం వశం చేసుకోలేము. మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ ఆయన పట్టుబడాలనుకున్నప్పుడే మనకు దొరుకుతాడు. ఈ లీలలో మనం నేర్చుకునేది, మనం ఎంత గట్టిగా అయినా భక్తి చేయొచ్చు, భగవద్ దర్శనం కోసం ఎంతైనా ప్రయత్నం చేయొచ్చు, కానీ నిజానికి మన ప్రయత్నాలతో దేవుడు మనకి ఏమన్నా దొరుకుతాడా? ఆయన కావాలని దర్శనం ఇవ్వాలంటే మనకి దర్శనం దొరుకుతుంది, కానీ మనం దర్శనం దొరకాల్సిందే. ఆ విధంగా కాదు, మనకి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు భగవంతుడు దొరుకుతాడు. అంతేగాని నేను ఇంత గట్టిగా తపస్సు చేస్తున్నా, నేను ఇన్ని మాలలు చేస్తున్నా, ఏది చేసినా కూడా సేవాభావంతో భగవంతుడు ఆయనకు బుద్ధి పుట్టినప్పుడే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నేను ఎలాంటి షరతులు పెట్టకుండా ఆశ్లిష్యవా పాదరథం పినస్తుమా అదర్శనాన్ మర్మహతం కరోతువా యథా తదా వా విదదాతు లంపటో మత్ప్రాణనాదస్సు సయేవ నాపరః. చైతన్య మహాప్రభు మనం దేవుడి సేవల్లో నేను 40 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నా, నేను ఇన్ని మాలలు చేస్తున్నా, మంచిదే. కానీ భగవంతుడు మన భావాన్ని గమనిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే మనకి తెలుస్తుందో
నేను నా ప్రయత్నంతో లేదా ఇంత టైం లోపల నాకు భగవంతుడు దర్శనం ఇవ్వాలా, నా ప్రయత్నంతో భగవంతుని పట్టుకోవడం ఏమి కాదు. ఎవరైతే ఈ శ్లోకంలో ఆశ్లిష్యవ పాదరథం పినస్తుమాం, దాని అర్థం కృష్ణుడు నా ఏకైక నాథుడు, అతడు సర్వస్వతంత్రుడు, నన్ను ఆదరంతో ఆలింగనం చేసుకున్నాను, దర్శనం ఇవ్వక నిర్లక్ష్యం చేస్తున్నాను, ఏమి చేస్తున్నాను అతడే నా ప్రాణనాథుడు, మరి ఒకడు కాజాలడు. అంటే మనం తెలుసుకోవాల్సింది, భగవంతుడు దర్శనం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నేను భగవంతుడి దాసుడిని. కాబట్టి నేను ఓపికగా, నేను నమ్మకంతో నేను నా పని నేను చేసుకుంటూ పోతూ ఉండాలా. అంటే మనకి కృష్ణుడు అనేవాడు ఉన్నాడని అంత నమ్మకం ఉందా? తర్వాత భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన అనుగ్రహించకుండా పోతాడా? వాళ్ళు అంటారు కృష్ణుడిని అకించన కృష్ణ. అకించన కృష్ణ అంటే నాకు కృష్ణుడు తప్ప ఈ సంసారంలో ఏది వద్దు అనేది క్లియర్గా మన మనసులో ఉన్నట్టయితే ఆయన దొరకడంలో ఇబ్బంది ఏం లేదు. కానీ మన అందరికీ తెలుసు మన మనసు ఎలా అటు ఇటు అంత పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు మనకు ఆ యోగ్యత కలిగేదాకా ఆయన కొద్దిగా మనకి దర్శనం ఇవ్వకుండా టైం అయింది. బట్ అక్కడ మన ఆచార్యులు చెబుతారు, మన ప్రయత్నం, యశోదమ్మ ప్రయత్నం, తర్వాత భగవంతుడు అనుకూలించినప్పుడు కృష్ణుడు డిసైడ్ చేసుకున్నాడు, నా తల్లిని నేను ఇంకా ఇబ్బంది పెట్టకూడదు, అందరి ముందు నవ్వులు పాలు చేయకూడదు, కాబట్టి నేను తల్లికి ఇంకా దొరికిపోవాలా అని టక్కని పట్టుకుని. ఆ తర్వాత మళ్ళీ సంక్షేపంలో దామోదర్ అనే పేరు ఎవరి ఉదరాన్ని అయితే తాడుతో కట్టారో అటువంటి వాడిని దామోదరుడు. ఉదరం తాడుతో కట్టబడిన భగవంతుడు దామోదరుడు. యశోదమ్మ బెత్తం తీసుకుని కృష్ణుడు ఎలాంటి మొహం పెడతాడో ఇక్కడ వర్ణించాడు. ఈ పాటలో అనువాదం చదివినప్పుడు చూస్తాం. దానిలో యశోదమ్మకి మామూలుగా కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ, ఆ ప్రాణమే కృష్ణుడు. అంటే కొట్టే ప్రసక్తే లేదు, కానీ పిల్లవాడిని సరి చేయడానికి నేర్పించాలని చెప్పి ఆ తర్వాత కొట్టాలనిపించదు. కాబట్టి కొద్దిసేపు అదే పిల్లల్ని కదలకుండా చేస్తే వాళ్ళు రెస్ట్లెస్ అవుతారు. అంటే కృష్ణుని కట్టేస్తే వాడికి తెలిసి వస్తుంది, తుంటరి పనులు చేస్తే నన్ను ఇష్టం వచ్చేది ఆడుకోనియరని చెప్పి. అందుకని చెప్పి యశోదమ్మ కొద్దిసేపు వీడిని కట్టేద్దాం, ఈ లోపల నేను నా పని కూడా చూసుకోవచ్చు అని చెప్పి కృష్ణుని కట్టేయడానికి. అక్కడ కూడా ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక పిల్లాన్ని కట్టేయడానికి 2 అడుగులు 3 అడుగులు తాడు చాలు. కడుతుంటే ఒక తాడు పెట్టి మళ్ళీ కొద్దిగా 2 అంగుళాలు తగ్గుతుంది ముడేయాలంటే, మళ్ళీ ఇంకో తాడు తీసుకుని మళ్ళీ అది కూడా ఆమెకు అర్థం కావట్లా. దీని అంటారు యోగమాయ. ఇది ఆమెకు అర్థం కావట్లా, కానీ ఆమె అనుకుంటుంది ఇంకొక 2 అంగుళాలు ఇంకో తాడు తెస్తే కట్టేయచ్చు, ఇంకో తాడు తెస్తే. అట్లా కనిపించిన తాళ్ళని తీసుకొచ్చి కట్టింది. అక్కడ వ్రజగోపికలందరూ కూడా నవ్వుతున్నారు, కింద మీద పడుతుంది కృష్ణుని కట్టాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుడు చూసాడో అప్పుడు ఆయన మళ్ళీ ఇంకా తల్లిని ఇబ్బంది పెట్టుకోదలుచుకోకుండా ఆ విధంగా లొంగిపోతాడు. అప్పుడు కృష్ణుడిని యశోదమ్మ రోలికి కడుతుంది. అక్కడ జరిగిన 2 గంటలు పట్టుకోవడానికి 2 అంగుళాల దూరంతో కృష్ణుడు తప్పించుకుంటున్నాడు. కట్టేస్తుంటే 2 అంగుళాలు తాడు తక్కువ 3 వేసి కట్టేయలేకపోతుంది కృష్ణుని. దానికి మన ఆచార్యులు ఇచ్చినటువంటి వివరణ, మన ప్రయత్నం పూర్తిగా చేయాలా. మనం ఆ రకంగా పూర్తి ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు ఆయన అనుగ్రహించినట్టయితే అప్పుడు అది సాధ్యం అవుతుంది, భగవద్ దర్శనం అనేటి మనకి. కాబట్టి మనం ఎప్పుడు నేను అంత భక్తి చేస్తున్నా ఇంత భక్తి చేస్తున్నా అనుకున్నా, నేను నా భక్తి ప్రతాపంతో భగవంతుడిని నేను దర్శించుకునే అవకాశం లేదు. కానీ నేను
సేవ చేసుకుంటూ పోతుంటే ఆయన దృష్టి పడిందంటే అప్పుడే అది సాధ్యం. అందరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.